హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అండ్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ 2 వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ పట్టులో వెరైటీస్ చూద్దామండి. పట్టు వెరైటీ చాలా బాగుంటుంది. రాణి పింక్ ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం గ్రే కలర్ టైప్ ఆఫ్ కలర్ మిక్స్ చేశారు. గ్రీన్ అండ్ గ్రే మిక్స్ ఉంటుందండి. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. టోటల్ గా ఇది రేర్ కలర్స్ కాంబినేషన్. రాణి పింక్ కి ఎక్కువగా మనకి గ్రీన్ ఇస్తుంటారు. డిఫరెంట్ కాంబినేషన్, కొత్త కాంబినేషన్. దీనిపైన డిజైన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ వచ్చే లోపల పళ్ళు కూడా లుక్ చాలా బాగుంది, డిఫరెంట్ గా వచ్చింది. ప్లస్ చిన్న చిన్న పెటల్స్ ని సెపరేట్ గా బంచ్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్స్ అట్లా కాకుండా ఎప్పుడు చూసే ప్యాటర్న్ కాకుండా ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారు. లీఫ్ ని అలా చేశారన్నమాట డిఫరెంట్ గా. సారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ ఇచ్చారు. సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, ప్యూర్ కడ్డీ బోర్డర్. పింక్ కూడా సారీ మొత్తం కూడా పళ్ళులో చూసినట్టుగా అవి పెద్ద బంచెస్ ఉన్నాయి, అదే సేమ్ చిన్న బంచెస్. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇస్తారండి. మెటీరియల్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. లోపల వచ్చేకాడికి కొంచెం దూరంగా ఉంటుంది. ఓకే, అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే వరకు కొంచెం దగ్గరగా ఇచ్చారండి. ఆ తర్వాత కూడా ఎక్కువ గ్యాప్ ఏం కాదు, కుచిళ్ళ పార్ట్ లో పైకి కనిపించే పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా కొత్త కాంబినేషన్స్ అండి. ఓకే, పల్లు కలర్ మామూలుగా రెగ్యులర్ అయితే గ్రీన్ మస్టర్డ్ గానీ అలా ఇస్తారు, డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. బోర్డర్ కూడా సేమ్ అండి. శారీలో ఎలా అయితే కడ్డీ బోర్డర్ ఇచ్చారో జరీ బోర్డర్, అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4900 పడుతుందండి. 4900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అసలు పట్టు సారీ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంది? మన దగ్గర చాలా రీజన్ గా ఉంటాయండి. పట్టు 4500 నుంచి 30,000-40,000 దాకా కూడా పట్టు ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్స్, మ్యారేజ్ అంటే 4500 స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి. మనకి 30,000-40,000 వరకు కూడా బ్రైడల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆల్రెడీ చాలా వెరైటీస్ చాలా వచ్చాయండి. వెరైటీస్ నెక్స్ట్ ఇంకొకసారి కంచి అండి. కంచిలో లైట్ వెయిట్, మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి. కంచిలో డిజైనర్స్ అవి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫుల్ డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ అండి ఈ సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ స్పాట్ కలర్, ఆరెంజ్ కూడా గోల్డ్ స్పాట్ ఇచ్చారు. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఏంటంటే క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ లో. రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటంటే 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఒకటే కలర్ కాంబినేషన్, ఒకటే డిజైన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా ఏంటంటే మిడిల్ బ్లాక్ అంతా కూడా క్రాస్ లైన్స్ ఇచ్చేసి గోల్డ్ కలర్ తో, 1 సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో ఒక బంచ్ స్టైల్లో ఉంటుంది. ఇంకొక సైడ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ ని ఇచ్చారు. అది కూడా హెవీగా కాకుండా సన్నటి లైన్స్ లాగా కొంచెం సైలెంట్ గా ఉండే విధంగా ఇచ్చారు డిజైన్ అంతా. అది కూడా చాలా బాగా వస్తుందండి ఆల్ ఓవర్. ఓకే, మనం పైన బోర్డర్స్ చూద్దాం. పైన బోర్డర్ కింద బోర్డర్ కి మనకి ఒకటే, అంటే లెంత్ ఒకటే ఇచ్చారు కానీ మనకి డిజైన్స్ అని కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కల్నేత ఇచ్చారండి. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత తీసుకున్నారు. దానికంతా కూడా పైన ప్లెయిన్ ఉంటుంది, 1 సైడ్ అంతా జరీ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ లో కర్డ్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్స్ లో మనకి సైజెస్ వేరియేషన్ చూపిస్తూ డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద కూడా మనకి జరీతో ఒక గ్రీపర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ అంటే సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. పైన మనకి బ్లూ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ లో తీసుకున్నారు. పైన బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో ఒక బంచ్, కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఎల్లో కలర్ తో ఇంకొక బంచ్ తీసుకుని మధ్యలో గోల్డ్ కలర్ తో క్రీపర్ అనేది యాడ్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇంతకు ముందు మనం పళ్ళులో 1 సైడ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో సన్నటి లీఫ్ వర్క్ డిజైన్ చూసాం కదా, అది మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ కలెక్షన్ అన్నమాట. ఇది బ్రైడల్ కలెక్షన్ కూడా. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఏ కలర్ లో ఇచ్చారు? మంచి ఆరెంజ్ కలర్ కి పళ్ళు ఎల్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చారు. సారీ మిడిల్ లో మంచి ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే, పైన సేమ్ బోర్డర్, కింద ఎల్లో కలర్ బోర్డర్ కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 11,250 పడుతుంది. 11,250 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కళాక్షేత్ర పట్టు అండి. కళాక్షేత్ర పట్టు, కంచి కళాక్షేత్ర అంటారు. బాగుంటుందండి సారీ. కాఫర్ సల్ఫేట్ లో దానికి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఇచ్చారు. మంచి కలర్స్ కాంబినేషన్ అండ్ బ్రైట్ కలర్స్ కూడా ఈ 2 కలర్స్. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే కనుక టోటల్ గా జరీతో మంచి బ్రైట్ లుక్ వచ్చే విధంగా వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్స్ అనేది మనకి లోపల కట్ వర్క్ స్టైల్ చూపిస్తూ అవుట్ లైన్ అంతా కూడా జరీ చూపించే విధంగా ఒక క్రీపర్ ని ఇచ్చారు. వితౌట్ లీవ్స్ తో ఇచ్చారనమాట. ఓన్లీ క్రీపర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. 2 సైడ్స్ డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా స్ప్రే టిష్యూ టైప్ లో
బ్యాక్గ్రౌండ్ అంటే పిన్ డిజైన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేసి దానిపైన మనకి ఓన్లీ లీవ్స్ తోనే బంచ్ లాగా ఇచ్చారనమాట. అలా 5 బంచెస్ ని మనకి పళ్ళు పార్ట్ లో క్రియేట్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా ఇలా వస్తుందండి, మంచి బ్లూ, ఆనంద బ్లూ. పైన వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ మిక్స్ ఉన్నటువంటి జరీ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ అన్నమాట. 2 సైడ్స్ కూడా ఎప్పుడు కూడా మనం సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ సపరేట్ గా చూస్తాము. ఈ 2 కలర్స్ మిక్స్ తో మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ లో డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంతకు ముందు మనం పళ్ళు పార్ట్ లోపల ఏదైతే చూసామో ఓన్లీ లీఫ్ తో ఉన్నటువంటి బంచ్ ని, అదే బంచ్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. స్మాల్ సైజ్ లో చాలా దగ్గరగా సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ వచ్చింది. ఇక్కడ తీసుకున్న 2 కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు. ప్లస్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారనమాట. ప్లెయిన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా. 2 సైడ్స్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4500 పడుతుంది. చాలా ప్యూర్ కాంచీవరం కళాక్షేత్ర పట్టు అంటారు. ప్యూర్ కంచిపట్టు సారీ అండి ఇది. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి అవైలబుల్ ఉంది, 4500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పసిడి పట్టు అండి, యాంటిక్ డిజైన్ పసిడి పట్టు అని కొత్త వెరైటీ. ఓకే, దట్ టు ట్రెడిషనల్ కలర్స్ అండి. మజెంటా పింక్ అండ్ గ్రీన్ కలర్, దానిపైన డిజైన్ అంతా కూడా మనకి యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లోనే మనకి 3 డిజైన్స్ యాడ్ చేశారు. వన్ సైడ్ డిజైన్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్ ని డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జిగ్జాగ్ లైన్ ని కొంచెం డిజైనర్ వేర్ టైప్ లో ఇచ్చారనమాట. టోటల్ గా మనకి 1 మీటర్ ఉంటుంది. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే మ్యాంగో డిజైన్ అండ్ టర్నింగ్ క్రీపర్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి ఒక బోర్డర్ లో ఇచ్చారు. యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. ఇదంతా కూడా టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చేసరికి చాలా హెవీ లుక్ కనిపిస్తున్నాయి మనకి. బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ చాలా బాగుంటుందండి. మ్యాంగోస్ అట్లా క్రీపర్ డిజైన్స్ ఇచ్చి చాలా వెరైటీగా ఇస్తారు. డిజైన్స్ మొత్తం క్రీపర్ అండ్ మ్యాంగోస్ తో మనకి డిజైన్ ఇచ్చారు. అది ఇక్కడ కూడా మనకి యాంటిక్ జరీనే యూస్ చేశారు. రెగ్యులర్ గా మనం బ్రైట్ గా ఉన్న జరీ చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి జరీ అన్నమాట ఇది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ బాగుంటుందండి, గ్రీన్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, పళ్ళు గ్రీన్ ఉంది, బోర్డర్స్ గ్రీన్ ఉన్నాయి కాబట్టి మనకి గ్రీన్ కలర్ బ్లౌజే ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాంటిక్ జరీతో అదే బోర్డర్ ని ఓన్లీ 1 సైడ్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి 5250 పడుతుందండి. 5250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అన్ని ఆల్మోస్ట్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు సారీస్ రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ సారీ అస్సాం కోట అండి, లెమన్ ఎల్లో అస్సాం కోట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి అస్సాం కోట ఫ్యాబ్రిక్ అండి. లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది ఈ సారీ మొత్తం కూడా. దీంట్లో మనకి డిజైనింగ్ వచ్చేసరికి బ్రైట్ గా కనిపించే విధంగా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అనేది మనకి చిన్న పళ్ళు, 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి లోటస్ ఫ్లవర్ ని ఒక సన్ ఫ్లవర్ లుక్ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ లో డాట్స్ ఇచ్చేసి ఒక బోర్డర్, ఇంకొక బోర్డర్ అంతా కూడా ఒక లేయర్ లాగా ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో వేవీ టైప్ ఆఫ్ లుక్, ఇంకొక ఎండింగ్ లో వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. చిన్న పళ్ళు అయినా కూడా డార్క్ కలర్ కాంబినేషన్ యూస్ చేసేసరికి మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా డిజైన్ చాలా బాగుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇంతకు ముందు పళ్ళులో ఏదైతే లోటస్ ఫ్లవర్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని కంటిన్యూ చేశారు. ఎండింగ్ లో వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ స్టార్టింగ్ లో మనకి పింక్ కలర్ కూడా టచ్ చేశారు. ఈ పింక్ కలర్ ఎందుకు ఇచ్చారంటే మిడిల్ బ్లాక్ లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి మొత్తం కూడా పింక్ కలర్ తో కొంచెం ఇట్లా టర్న్ అయినట్లుగా లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. సో అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ కూడా టచ్ చేశారనమాట బోర్డర్ లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా దగ్గరగా క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇదే డిజైన్ ఈ బిగ్ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ బాగుంటుందండి, బ్లౌజ్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఇస్తారండి. కాంట్రాస్ట్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా బ్లాక్ కలర్ తో డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, ప్లస్ ఇంతకు ముందు మనం పింక్ కలర్ తో డాట్ ఏదైతే చూసామో చిన్న లైన్ బోర్డర్, ఆ బోర్డర్ ని కూడా ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట, డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1700 పడుతుందండి. ఓన్లీ 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి అండి, బ్లాక్ కలర్ చందేరి ఫ్యాబ్రిక్. చందేరి ఫ్యాబ్రిక్ ఎక్కువ మనం ప్లెయిన్ చూస్తూ ఉంటామండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇక్కడ మనకి ఏంటంటే ప్లెయిన్ లోనే కొంచెం డిజైనర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో అంతా కూడా మనకి లైట్ గా పింక్ అండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్స్ తీసుకున్నారనమాట. టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది కానీ కలర్ అనేది వేరియేషన్ చూపించారు. 1 సైడ్ మాత్రమే చిన్న టిష్యూ లైన్స్, స్మాల్ సైజ్ లో ఉండే లైన్స్ ఇచ్చారు. టోటల్ సారీ చూద్దాము. సారీ చాలా బాగుంటుందండి.
పళ్ళు ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్తో అదే కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లో యాడ్ చేస్తూ మజంటా పింక్ కలర్, 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మనకి ఒక మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ యాడ్ చేశారు. తర్వాత ఇక పింక్ కలర్ కాంబినేషన్తో క్యూట్గా ఉన్నటువంటి 2 ఫ్లవర్స్ని తీసుకుని ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. ఇదే గ్యాప్ శారీ మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఇదే గ్యాప్ మనకి శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్గా ప్లెయిన్ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ మెటీరియల్, చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసే బదులు మనకి ఇలాంటి డిఫరెంట్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్టర్నేటివ్ గా మంచిగా ఉంటుంది. బ్లౌజ్ చందేరి బ్లాక్. ఓకే, దీనికి మనం పింక్ కలర్ తో ఏదైనా చేయించుకోవచ్చు. 2 సైడ్స్ కూడా సారీలో ఉన్నట్టే మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1200 పడుతుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. బాగుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి. కోటా సిల్క్ బాగుంటుంది వెరైటీ. చాలా బాగుంది. ప్లెజెంట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. కోటా సిల్క్ మెటీరియల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా పీచ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారండి. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్, పైన ప్రింట్ వచ్చేసి క్రీమ్ కలర్తో ఉంటుంది. కలర్ఫుల్గా ఉందన్నమాట, చాలా బ్రైట్గా. 3 సైడ్స్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. పైన అంతా కూడా ఇది చెక్స్ అండి, ఓన్లీ లైన్స్ చెక్స్ ఇచ్చారు. అంటే ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసరికి డార్క్ కలర్ పీచ్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్ చూసినట్లయితే క్రీమ్ కలర్ ఇచ్చారు. సో చెక్స్ లాగా కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్స్ లాగా కూడా కనిపిస్తుంది. ఈ సారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. ఫుల్ పైన పార్ట్, ఇది పైన పార్ట్. కింద బోర్డర్ కి కింద స్కర్ట్ బోర్డర్ వస్తుందండి. ఓకే, మొత్తం కూడా డోరియా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దీనికి కింద అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ వర్క్, దానిపైన పీచ్ కలర్ తోనే కుందన్ కూడా ఇచ్చారు ఫ్లవర్ లోపల. అలాగే పైన క్రీమ్ కలర్ అంతా కూడా మనకి మ్యాంగో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే ప్రింటెడ్ స్టైల్లో ఉందండి. మెటీరియల్ వచ్చి ప్యూర్ చందేరి ఇచ్చారండి బ్లౌజ్ వరకు. దానిపైన ఏంటంటే ఇక్కడ పీచ్ కలర్ ఉంది కదా బోర్డర్ లో, ఆ కలర్ కాంబినేషన్ తోని చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారంటే టోటల్ గా ఇక్కడ కొంచెం డార్క్ కలర్, సారీ అంతా కొంచెం లైట్ కలర్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్స్ వేరియేషన్ తెలుస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంతండి? 2475 రూపీస్. 2475 రూపీస్ కి ఈ కలర్ఫుల్ అండ్ బ్రైట్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి. వావ్, లైట్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ ప్లెయిన్ లోనే క్రాస్ అంటే కొంచెం స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారనమాట. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీకి పీచ్ కలర్ తో పాటు క్రీమ్ కలర్ కూడా యాడ్ చేస్తూ ఒక డిజైన్ ఇచ్చారు. పైన డిజైన్ చూసినట్లయితే క్రీమ్ కలర్ తో ఆరో మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మనకి పీచ్ అండ్ క్రీమ్ కలర్, గోల్డ్ కలర్ కూడా యాడ్ చేస్తూ మనకి కొంచెం కట్ వర్క్ స్టైల్లో సపరేట్ ఫ్యాబ్రిక్ ని మనకి దీనికి అటాచ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. కింద బోర్డర్ మళ్ళీ సపరేట్ గా ఇచ్చారు. ఈ కింద బోర్డర్ వచ్చేసరికి పీచ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి లైన్స్ వైజ్ గా కనిపిస్తుంది. పైన వచ్చేసరికి లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు గోల్డ్ కలర్ తో. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్స్ కంటిన్యూ చేశారు. ఇది నెక్ పార్ట్ అండి. రా సిల్క్ అండి, ప్యూర్ రా సిల్క్ ఇచ్చి ఇట్లా ఇచ్చారు నెక్ పార్ట్. కొంచెం పట్టు లుక్ కనిపిస్తుంది. పీచ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దానిపైన క్రీమ్ కలర్ తో ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా హెవీగా డిజైన్ చేశారు బ్లౌజ్ నెక్ పార్ట్ అంతా కూడా. కింద కూడా మనకి చూసినట్లయితే ఇదంతా కూడా మనకి చమ్కీ టైప్ ఆఫ్ డిజైన్ అండి, కాకపోతే మిర్రర్ టైప్ లో కనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న మిర్రర్స్ లాగా ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ చాలా బాగా ఇచ్చారండి. ఫుల్ 3/4 హ్యాండ్స్ చిన్న చిన్న సర్కిల్ సీక్వెన్స్ వర్క్ తో ప్లస్ ఇంతకు ముందు సారీలో చూసిన బోర్డర్ ని వన్ సైడ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 2500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ సారీకి. మిడిల్ సారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా గ్రాండ్ గా ఇస్తున్నారు. నెక్స్ట్ సారీ జార్జెట్ లో వెరైటీ అండి, డిజైనర్ సారీ. ఓకే, జార్జెట్ ఫ్యాబ్రిక్. డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ ఫుల్ సారీ కూడా మొత్తం డిజైనర్ ఉంటుంది. మ్యాంగో డిజైన్. అది కూడా ఏంటంటే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ కి కొంచెం హెవీగా కనిపించే విధంగా జరీతో మనకి మ్యాంగో డిజైన్స్ ఇచ్చారు. కొంచెం లెంతీగా అంటే ఇట్లా రౌండ్ షేప్ లో ఉన్న మ్యాంగో కాకుండా కొంచెం పొడవున్న మ్యాంగో ఇచ్చారు. దానిపైన కూడా మనకి కుందన్స్ అనేది గోల్డ్ కలర్ తో యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనిపైన బోర్డర్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో ఫుల్ డిజైనర్ బోర్డర్ లెంతీగా సపరేట్ గా సారీకి యాడ్ చేశారనమాట. ఈ
ఫ్యాబ్రిక్స్ ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఈ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో మంచి షైనింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ సారీస్ అండి. సారీ మొత్తం కూడా అదే విధంగా ఆల్ ఓవర్ ఉంటుంది. ఫుల్ సారీ. ఓకే. బోర్డర్ ఈ సారీకి చాలా హైలైట్ అండి. అవునండి, కట్ వర్క్ స్టైల్ లో కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా స్టోన్స్ వర్క్ కూడా వచ్చింది బోర్డర్ లో. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ గోట్ వర్క్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. మొత్తం కూడా పింక్ కలర్ ఉంటుంది. హ్యాండ్స్ ప్యాట్ లో చూసినట్లయితే కనుక సేమ్ అండి, సారీలో ఏదైతే గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి 3900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ లో డిజైనర్స్ వీవింగ్ లోనే డిజైన్ వచ్చింది. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ప్లస్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, దట్టు చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ మనకి ఏంటంటే 3 వేరియేషన్స్ అనమాట. ఇక్కడ మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి ఒక బోర్డర్, పైన వచ్చేసరికి చిన్న చిన్న బీడ్స్ తో గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, ఇక్కడ మనకి ప్లెయిన్ మిర్రర్ వర్క్ ఒకటి యాడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకి బ్లూ కలర్, రామా గ్రీన్ రామా బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ అంతా సీక్వెన్స్ వర్క్ తో, కింద మనకి లీఫ్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ అండ్ గోల్డ్ కలర్ జరీతో డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వీవింగ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ పార్ట్ అంతా మనకి అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ కనిపిస్తుంది కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ బోర్డర్ లో మనం చూసామండి ఆల్రెడీ. ఏదైతే చిన్న బోర్డర్ కలర్ఫుల్ గా చూసామో అదే సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. షిఫాన్ లోనే డిజైనర్స్ అండి. షిఫాన్స్ లో చాలా బాగా వస్తున్నాయి డిజైనర్స్ ఇప్పుడు. ఇదేంటండి, ఇదేం మోడల్? ఇది వచ్చి పైన లేస్ మోడల్ ఇస్తారండి. పైన షోల్డర్ పార్ట్, ఇది లంగావోని స్టైల్. ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ తో లేస్ మోడల్ లో వచ్చిందండి. అది కూడా మంచి బ్రైట్ గా క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. డిజైన్ కూడా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఉంటుంది లేస్ వర్క్ పైన. బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా వన్ సైడ్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా జరీతో మనకి కవర్ చేశారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి కుందన్ వర్క్ ఉంటుంది. ఇంకొక సైడ్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైనర్ బోర్డర్ హెవీగా చూస్తున్నామో ఇదే బోర్డర్ ని మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది టోటల్. కుచుల్లోకి వచ్చేకాడికి ప్యూర్ షిఫాన్ ఇచ్చారండి. షిఫాన్ ఫ్యాబ్రిక్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. టోటల్ పైన అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. కింద మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు ఎక్స్ట్రా. ఈ బోర్డర్ ఇంతకు ముందు మనం చూసాం కదా కామన్ గా 3 సైడ్స్, దానిపైన ఎక్స్ట్రా వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన అంతా కూడా హెవీగా మనకి జరీతో డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ బాగుంటుందండి. కాంబినేషన్ ఇది కుచ్చులోకి వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి లేస్ మెటీరియల్ కి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రాసిలకు రాయల్ బ్లూ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంట్రాస్ట్ అంటే గోల్డ్ కలర్ షోల్డర్ పార్ట్ వచ్చింది కాబట్టి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బ్లూ కలర్ తో ఇచ్చారు. ప్లస్ ఇదే బోర్డర్ మనకి సారీకి 3 సైడ్స్ చూసాం కదా, అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి షిఫాన్, క్రేప్ షిఫాన్ అంటామండి. క్రేప్ షిఫాన్ కొంచెం రింకిల్ షిఫాన్ టైప్ ఉంది. దాంట్లోనే మనకి క్రేప్ కూడా మిక్స్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న కుందన్స్ ని సేమ్ కలర్ కాంబినేషన్ తోనే 2 కుందన్స్ ని ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. అంటే ఇది లంగావోని స్టైల్ అంటే ఒకటే టైప్ లేదండి, సారీ మొత్తం ఇట్లా ఉంటుంది డిజైనర్ సారీ. ఓకే. నేవీ బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ ఇచ్చారండి. దానిపైన 2 లైన్స్ తో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లోని పైన బోర్డర్ లో మాత్రమే మనకి ఈ బోర్డర్ ఇచ్చారు. కింద టోటల్ గా ఇంకా కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఒక చోట ప్లెయిన్ ఉంటుంది, ఇంకొక చోట వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎంబోజ్ లుక్ ఉండే విధంగా చాలా స్టైలిష్ గా ఇచ్చారనమాట డిజైన్ అనేది. క్రీపర్ వచ్చేసి దాని లోపలంతా కూడా అవుట్ లైన్ ప్లేస్ లో మనకి చిన్న చిన్న కుందన్ సీక్వెన్స్ వర్క్, చమ్కీ గోల్డ్ కలర్ తోనే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మొత్తం ఉంటుందండి. సారీ కూడా లైట్ గా షేడెడ్ అండి. పైన కొంచెం డార్క్ ఉంటుంది, కింద కొంచెం డార్క్ ఉంటుంది, పైన లైట్ షేడెడ్. దగ్గర కలర్స్ లోనే షేడెడ్ లాగా ఇచ్చారు. వెల్వెట్ బోర్డర్ ఇచ్చి ఇట్లా వెరైటీస్ అన్ని ఇప్పుడు కొత్తగా డిజైనర్స్ వస్తున్నాయి. ప్లెయిన్ అయినా కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ కొంచెం హెవీ లుక్ బోర్డర్స్ ఇచ్చేసరికి స్టైలిష్ గా ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చాలా బాగుంటుందండి. వెల్వెట్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి
దీనికి టోటల్గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోని, అది కూడా డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి 2 సైడ్స్ కూడా నెక్ పార్ట్స్ ఇచ్చేసారు, బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్స్. అలాగే హ్యాండ్స్ పార్ట్లో మనకి ఇలా హెవీ ఇచ్చారనమాట. అంటే కింద మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఏదైతే మనకి డిజైన్ ఉంటుందో అదే డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేసి ప్లస్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. టోటల్గా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఉంది. ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 3400 పడుతుందండి. 3400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. టోటల్గా ఇది మనకి డిజైనర్ సారీ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఇది రింకిల్ షిఫాన్ అండి. రింకిల్ షిఫాన్, అది కూడా మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ లాగా తెలుస్తుందండి. టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్తో ప్లెయిన్ ఉంటుంది మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి పైన 2 సైడ్స్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో శారీకి 3 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి జంపింగ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ బోర్డర్, తర్వాత వచ్చేసరికి కొంచెం మనకి చెక్స్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్తో చెక్స్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ మాత్రం మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి ప్రింటెడ్ వర్క్ బాందిని డిజైన్ ఇచ్చి బాందిని క్రేప్ మెటీరియల్ టైప్ లో తీసుకున్నారు. ఇంకొకటి ఏమో పిటాయ్ వర్క్ తోనే మనకి గోల్డ్ కలర్ కనిపించే విధంగా హెవీగా కనిపించే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ జంపింగ్ బోర్డర్ అనేది అలాగే పైన ఈ బోర్డర్ కూడా కలిపి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. అంటే ఇది 2.5 మీటర్స్ ప్లెయిన్ ఉంటుంది. 2.5 మీటర్ ప్లెయిన్ 2.5 మీటర్స్. తర్వాత టోటల్ గా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దీనిపైన అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బంచెస్ ఉన్నటువంటి, అంటే ఆల్రెడీ ఇది మనకి వీవింగ్ లోనే వచ్చిందండి, కానీ చూడడానికి ఏంటంటే ప్రింటెడ్ స్టైల్లో బ్రైట్ గా ఇచ్చారనమాట. ఓకే, మొత్తం బోర్డర్ కూడా చాలా బాగుంది. కింద బోర్డర్ వేరియేషన్ ఉంది మనకి పళ్ళులో 2.5 షోల్డర్ పార్ట్ కి, అలాగే ఇక్కడ కుచిళ్ళ పార్ట్ లో ఈ మ్యాట్ వర్క్ అనేది ఎక్కువ కనిపించే విధంగా డిజైన్ చేసి, తర్వాత అంత రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయ్ వర్క్ తో ఉన్నటువంటి బంచెస్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకుని ఆల్ ఓవర్ అంతా ఇచ్చారు. క్రేప్ బ్లౌజ్, దానిపైన కూడా చిన్న చిన్న గోల్డ్ కలర్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. అలాగే బోర్డర్ ఇట్లా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.